అందరికీ శనార్థి ఆడేళ్లకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్. తెలంగాణ తల్లి విగ్రహం కొలాయించిండు సీఎం సారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబురాలు చేసుకుండ్రు జోరు జోరు. పవనాలు సారు కాకినాడ పోర్టులో మాట్లాడిండు రూలు. సంపుదమని ఆయన పేషీకొచ్చిందట బెదిరింపు కాలు. దిలావర్ పూరోళ్లకు మాటిచ్చే తప్పిండట సీఎం గారు. మళ్ళా సడకుల మీదకొచ్చి అక్కడ ఒళ్ళు చేస్తుండ్రు పోరు. ఇక కామెంట్స్ చేయొద్దట తెలంగాణ తల్లి విగ్రహం మీద. ఎవరన్నా ఎత్తి పొడిచిర్రంటే చర్యలు తీసుకుంటారట సీదా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదట అంతా జూట. కవిత మేడము కేటీఆర్ సారు పాడిండ్రు అమరుల పాట. సచివాలయం కాడ సీఎం రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిండు. మొన్ననే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పోయి మాజీ సీఎం కేసీఆర్ సార్ను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ను రావాలని పిలిచిండు. వాళ్ళు కూడా పేరంటానికి హాజరుపడ్డారా. తెలంగాణ తల్లి పండుగ ఎట్టెట్లా అయింది మనం కూడా చూద్దాం పారి. అగో సీఎం సార్ ఇట్లా కట్కబొత్తంగానే తెల్లబట్ట గాలిలోకి పోయింది. తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణ తల్లి మీద పువ్వులు వేసిండు. అటెనక సిక్కి బట్టి విక్రమార్క సారు కూడా పువ్వులు జల్లిండు. సెయి సర్కారు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కొలాయించిందని సంబురాలకు పబ్లిక్ కూడా బాగానే హాజరుపడ్డారు. ఓపెనింగ్ అయినాక సీఎం సారు సీదా స్టేజ్ ఎక్కి తెలంగాణ గీతం విన్నాడు. అటెనక సిక్కి ఇట్లా అనుకొచ్చిండు. మిత్రులారా, కొద్దిమందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. ఇన్నరా ఏమంటున్నాడు మరి? పేరు కోసమో, పార్టీ కోసమో, కుటుంబం కోసమో కాదు, తెలంగాణ తెచ్చుకున్నది ఎవ్వలని అంటుర్రు. కారు పార్టీ లీడర్లను ఇట్లా అంటుండా, లేకుంటే ఎవ్వలను అంటే ఏమో. అయ్యా రేవంత్ సారు, మీరు డిసెంబర్ 9 తారీఖు నాడు సచివాలయం ముంగట తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నాము అన్నారు. అన్న మాట నిలబెట్టుకున్నారు. కానీ మరి ఎన్నికల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు కూడా ఎందుకు నెరవేర్చి మాట నిలబెట్టుకోవట్లేరు? అంటే పబ్లిక్కు పనికొచ్చే పనులు చేసుడు చెయ్యరు. కానీ మీ పార్టీ పత్యార పెంచుకొని ఢిల్లీ పెద్దల మెప్పు పొందేందుకు విగ్రహాలు పెడతారా? ఏమో సార్, ముఖ్యమంత్రి గిరిలుగా పెడుతున్నా మీకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్కు పానాపాయం ఉన్నదట. ఫోన్లు చేసి మరి ఏ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నావు, ఎన్నటికైనా నీ సావు మా చేతులనే అనుకుంటా బుగులు పట్టిస్తురట. అసలు ఎవరు చంపుదామని అనుకుంటుర్రు? హత్య చేసేంత కక్ష వాళ్ళు ఎందుకు పెట్టుకుర్రు? ఇంతకు వాళ్ళు ఎవరో ఏపీ పోలీసుల కెరకైందా? అరుచుకుందాం పారి. సినిమాలో ఏషాలు వేసుకుని కురుస బట్టలు వేసుకున్న ఏషగత్తెలతోని ఆడిపాడినప్పుడు పవనాల సార్కు ఏ పానభయం లేకుండే. మీదికెళ్ళి పానమిచ్చేంత అభిమానులను సంపాదించుకునే. ఏమంట రాజకీయాల్లో ఎడమకాలు పెట్టిండో అప్పటి సంది చిరంజీవి చిన్నతమ్మునికి చిన్న గోసలు మోపైతున్నట్టు లేవు. సినిమాలో కదా గుండెగాళ్ళు హీరోలకు ఫోన్లు చేసినట్టు ఏమనుకుంటున్నావు? నీ అంతలో నువ్వు ఉండక మా దందాలల్లా సెటిల్మెంట్లల్లా ఏళ్ళు కాళ్ళు పెడుతున్నావు. ఏంది కథ? అన్ని మూసుకొని ఉంటే మంచిది, అంతకంటే ఎక్కువ చేస్తే బిడ్డ డైలాగులు చెప్తారు చూడుర్రి. అగో అట్లనే ఎవడో ఆకాశ రామన్న కూడా డిప్యూటీ సీఎం సార్ పేషీకి ఫోన్ చేసి నేను చంపేస్తామన్నారట. అంతటితో నాయక ఫోన్ నంబర్కి అంత గలీజ్గా మెసేజ్లు పంపిర్రట. ఇది ఎవల పని? ఎందుకు పవనాల సార్ పానమే ఇయ్యాలనుకుంటుర్రు? అసలు ఎంత గ్యాంగు ఉన్నది? ఇప్పటికే పోలీసులు హుషారయ్యిండ్రు. మొన్న కాకినాడ పోర్టు కాడ రేషన్ బియ్యం గురించి గట్టిగానే నిలదీసే. అది గిట్లా మనసులో పెట్టుకొని అక్కడ పాడుమలే దందా చేసే బేకారుగాళ్ళు గిట్లా ఈ పని చేస్తుర్రా? ఏంది ఏం కథ అని అట్లా కూడా ఇషారా చేస్తుర్రు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నది కాబట్టి ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు దొరకాలే. కానీ వాళ్ళకు సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా మర్యాదలు చేసి మైలపోలు తీసి మంచిగానే మర్యాదలు చేసేటట్టుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 122 మంది మీద అన్యాయంగా కేసులు పెట్టుడేంది? ఉన్న కేసులని మాఫీ చేస్తామని మాటిచ్చి మళ్ళా మాటదప్పుడు మలి సర్కారోళ్లకు ఎంతవరకు మంచిగా అనిపిస్తున్నదని ఇథనాల్ కంపెనీ బాధితులు దిలావర్ పూర్కాడ మళ్ళా సడగు ఎక్కి సమరం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాటిచ్చి మళ్ళా ఎందుకు తప్పిర్రో అరుచుకుందాం పారి. అగో చూసిర్రా ఎంతమంది అమలక్కలు రోడ్డెక్కి ధర్నా చేస్తుర్రో. అప్పట్లో ఇట్లనే ఆ ఇథనాల్ కంపెనీ పెట్టొద్దని అందరూ ఏకమై రోడ్డు మీదకి వస్తే అమ్మో ఇనతట్టు లేరని ఆయనతో ఆ ఫ్యాక్టరీ రద్దు చేస్తున్నట్టు చెప్పంగానే ఆనందం పట్టలేక అప్పట్లో మహిళలు ఇట్లా సీఎం సార్ ఫోటోకు పాలాభిషేకాలు చేసిర్రు. కలెక్టర్ ఎస్పీ
విమానం తప్పిన పీరిగే మోసిటోని మీద బయలుకు పోయింది అన్నట్టు పాలాభిషేకాలు జిందాబాదులు కొట్టినోళ్ళ మీదనే మళ్ళా కేసులు పెట్టిండట రేవంతాలు సారు. అగో అప్పుడు పోరాటం చేసిన వాళ్ళ అందరి మీద కేసులు ఎత్తేస్తామంటేనే ఉద్యమాన్ని ఆపి ఊళ్ళో ఎవల పనులు వాళ్ళు చేసుకుంటుంటే మళ్ళా కేసులు పెట్టుడేంది? ముఖ్యమంత్రి సార్కు ఎట్ల న్యాయం అవుతుందో ఎట్ల జయమవుతుందో మర్యాదగా మా మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని మళ్ళా ధర్నాకు దిగిర్రు. మళ్ళా ఉద్యమం ఎడదాకపోతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు సురువైనాయి కదా. ఓదిక్కు ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నది అన్నట్టు ఉంటే షై సర్కారు ఏడాది పాలన మీద ప్రజాపాలన విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటుందని మొన్నటిదాకా మొత్తుకున్న కారు పార్టీ లీడర్లు అసెంబ్లీలో ఏమన్నారు? సమావేశాలు ఎట్టెట్లయితున్నాయో అరుచుకుందాం పరి. कोहिनूर होटल में देखो, कोहिनूर होटल में देखो, कोहिनूर होटल में देखो. ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? రేవంత్ అదాని అనుకుంటా ఇట్లా అసెంబ్లీకి పోయే ముంగడనే కారు పార్టీ లీడర్లు అందరికీ అదాని రేవంతాలు సార్ ఫోటోలతోని ఉన్న టీషర్టులు ఇచ్చిలో లియేసిర్రు. అటెనక సిక్కి ఆడికెళ్ళి అసెంబ్లీ కాడికి పోయినరు. సంస్కారం అంటేనే మా కారు పార్టీది. సంస్కారం లేని మాటలు షై పార్టీ లీడర్లే మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కేటీఆర్ సారు పోలీసుల పట్టుకొని ఏంది అనబట్టి, అయ్యా తారక రామారావు సారు అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారమా ఎట్లా? అయినా కయ్యర అనేసరికి పోలీసులు కూడా అందరినీ గొర్ర గుంజుకపోయి బస్సులో వేసుకొని పట్టుకపోయిర్రు. అసెంబ్లీలో కూడా ఎట్టెట్లయిందో చూద్దాం పరి. ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా అసెంబ్లీ సాక్షిగా ప్రతి ఏడాది డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి పుట్టినరోజు పండుగ చేయాలనుకొచ్చిండు. డిసెంబర్ 9 తారీఖు నాడే తెలంగాణ తల్లి పండుగ చేయాలని ఎందుకు మీకు ఆలోచన వచ్చిందో తెలియదు. ఉదికు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖు నాడు చేస్తున్నది కాకుండా మీ షై పార్టీ పెబ్బ సోనియా గాంధీ మేడం పుట్టిన దినమని అట్లగిట్లా పండుగ చేద్దామని ఈ డేట్ ఫిక్స్ చేసినరా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ తల్లి విగ్రహం ఇవ్వాలన్నా బాగలేదని అంటే వాళ్ళ మీద షై సర్కారు చర్యలు తీసుకుంటుందట. బాగలేదు మంచిగా లేదని కాలబెట్టిన అందరికీ నచ్చతట్టు లేదని ఇవ్వాలన్నా ఎత్తిపొడిచిన షై పార్టీ వాళ్ళ తల్లి అని వంకలు పెట్టిన అసొంటోళ్లను సర్కారు డిసిపెట్టదట. బాగలేకపోతే బాగలేదని చెప్పే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో ఉండదా అంటే చెప్తాపారి. తెలంగాణ ప్రభుత్వ సంక్షిప్తి సాధారణ పరిపాలన శాఖ తెలంగాణ తల్లి ఆమోదము ఉత్తర్వులు జారీ అని ఉన్న ఈ కాగితం విడుదల చేసి మేము ఓపెనింగ్ చేసిన తెలంగాణ తల్లే తెలంగాణ తల్లి. ప్రతి ఏడాది డిసెంబర్ 9 తారీఖు నాడు తెలంగాణ తల్లి పుట్టినరోజు సంబరాలు చేసుకోవాలి. కాదు కూడదు అట్లెట్లా అని కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు పెడతామని ఎవరన్నా తిర్రి ఏషాలేస్తే నేరస్తులుగా పరిగణించి చక్కగా సర్కారు వారి లాంఛనాలతోని జైలుకు సాగదోలుడే ఉంటుంది. కాబట్టి ఇప్పటి సంది పేయి దగ్గర పెట్టుకొని ఉండుర్రి. ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఊరూర్ల మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రమంతా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో తప్పకుండా అవతరణ దినోత్సవం చేయాలి. ఇప్పుడు మేము తయారు చేయించిన తెలంగాణ తల్లిలో కూడా జాతీయ అస్తిత్వం ఉంది, తెలంగాణ ఆత్మగౌరవం ఉంది, బహుజనుల పోరాట పటిపే ఉన్నది. విగ్రహాన్ని చూస్తుంటే సంస్కృతి సాంప్రదాయాలు యవసము కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయని జీవో విడుదల చేస్తున్నట్టు సిఎస్ శాంతికుమారి మేడం ఈ కాగితం ఇడిచిపెట్టింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ తల్లి ఏమనే అంటే ఏమనే అనాలనే అంటే అనాలనే చెప్తుండ్రు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినదినం పండుగను షై పార్టీ లీడర్లు పెద్ద ఎత్తున చేసుకుర్రు. ఆ పేరంటానికి అందరోలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాల సార్ కూడా హాజరుపడ్డా. అందరికంటే పెద్ద మనిషి హనుమంతు తాత కూడా ఆడ ఉన్నాడా. జన్మదిన వేడుకలు ఎట్టెట్ట జరిగినాయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అగో చూసినరా షై పార్టీ పెద్ద ముత్తైదు హనుమంతు తాత, ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడము, తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, షై పార్టీ లీడర్లందరూ కలిసి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఇట్లా షాకు పట్టుకొని షానిగా కేక్ కటింగ్ చేసిర్రు. సోనియా గాంధీ మేడంకు గాంధీ భవన్లో చేస్తున్న పుట్టినరోజు పండుగ గురించి ఎరకయి ఫుల్ ఖుషి అయ్యిందట. అటెనక సిక్కి లీడర్లంతా ఒకరు కేకు తినిపించుకుంటుంటే హనుమంతు తాతకి ఏమనిపించిందో లేకుంటే ఏం యాదికొచ్చిందో గానీ కేకు కట్టింగ్ అంతా అయిపోయినాక ఇట్లా కేకు మీద పెట్టిన ఓంబత్తీలను ముట్టియాలని మంచిగానే తిప్పలు పడుతుండు. ఏజ్ మీద పడ్డ పెద్ద మనిషి కాబట్టి చేతులు వణుకుతున్నా వెనుకకు పోయే ముచ్చట్నే లేదని అగ్గిపుల్ల గీకి క్యాండిల్ ముట్టించేందుకు 30 తిప్పలు పడ్డాడు. ఇట్లా అయింది పుట్టినరోజు పండుగ. మాజీ మంత్రి కేటీఆర్ సారు, కేసీఆర్ సారు గావురాల బిడ్డే కవిత మేడం అమరవీరుల స్తూపం కాడ పాట పాడుతుండ్రట. 10 ఏళ్ల పాలనలో యాదికిరాని అమరవీరుల స్తూపం ఇప్పుడు వాళ్ళకి యాదికొచ్చిందా? అసలు ఎందుకాడ పాటలు పాడుతుండ్రు? ఎర్ర జెండా పాటలు పాడుతుర్రా, గులాబీ జెండా పాటలు పాడుతుర్రా? ఇందాం పారి.
అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఇన్నరా ఇట్లా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సారు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అనే పాట అందుకోగానే అటు కేటీఆర్ సారు ఇటు కవిత మేడం కూడా రాగం అందుకోనరు. అగో అంత కొడితే ఇంతనే వాడినరా అంటే కాదు కాదు ఇంకా మస్తుగానే వాడినరు. మొత్తం ఏనుండ్రి ఎడిటర్ సాయి మొత్తం వేసి ఇనబెట్టు. ఏటి పాయల నీటి ఊటలా జోహార్ ఊటలా జోహార్ ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ పది మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. అయ్యా మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పారన్న అమరవీరుల గురించి ఆలోచన చేసింది లేదు. 1200 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారని వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి, వాళ్ళ ఆశయాలు బతికించాలని 10 ఏళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ ఏలువడిలో ఉన్నప్పుడు ఎంత మొత్తుకున్నా షౌలిన వడనంలో ముంగట శంఖ మోదినట్టే అయ్యింది. ఇప్పుడేమో వీళ్ళే మళ్ళా వాళ్ళ ఆశయాల గురించి అమరులకు జోహార్లు అనే పాటలు వాడుతుంటే ఉయ్యాల ఊగి ఊగి ఏడికొచ్చి ఆగాలనో గాడికే వచ్చి ఆగింది అన్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడోళ్ళని కూడా చూడకుండా ఆశా వర్కర్లను పోలీసులు పొట్టు కొడుతురట. నోటితోని చెప్పరా అని చెవులతోని ఏనరా అని తిట్లు తిడుతురట. అన్యం పుణ్యం ఎరుగని ఆశా వర్కర్లను రక్షక భటులు ఎద్దుకు కొడుతుర్రు. కొట్టి తిట్టేంత తప్పు వాళ్ళు ఏం చేసిర్రు? ఇంతకు ఏడా అంతగానం బయసు అవుతున్నదో మనం కూడా చూద్దాం పారి. ఆడోళ్ళని కూడా చూడకుండా పోలీసులు ఎట్లా నూకుతుర్రో చూడుర్రి. మరి ఆశా కార్యకర్తలు ఎందుకు ఇప్పుడు ఇట్లా లొల్లి చేస్తుర్రంటే ఏం లేదు, షై సర్కార్ అధికారంలోకి రాగానే మేము ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తాము, వాళ్ళ బతుకులు మారుస్తాం అన్నారు. ఓట్లేసేదాకానేమో ఒక మాట చెప్పిర్రు, ఓట్లేసి గెలిపించినాక ఒక మాట చెప్తుర్రు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే చేసిర్రు. గెలిచినాకనే జీతాలు పెంచుతాం అన్నారు. గెలిచి ఏడాది అవుతున్నా కానీ పెంచకపోవుడు ఏందని ఆశాలు అడిగేదందుకొస్తే పోలీసులు పెట్టి ఇట్లా పొట్టు గెదిమే కాడికి వచ్చింది. కొందరు మగ పోలీసులు అయితే కొందరు ఆడోళ్లను గలీజ్ మాటలు అన్నారట. వాళ్ళు మర్యాదగా మా మహిళలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఊకునేదే లేదంటుర్రు. జీతాల కోసం పోరాటం చేస్తున్న ఆ మహిళలను అట్లా అన్న ఇగురం తప్పిన ఆ పోలీసు ఎవలో, ఆయన ఇంటి ఆడోళ్లను ఆయన భార్యను ఎవరన్నా మొగోళ్ళు అట్లనే అంటే ఇట్లనే ఊకుంటాడా? ఆ పోలీసు ఇంటి ఆడామే లెక్కనే వీళ్ళు కాదా అని అనాలనిపిస్తుంది కానీ మనం ఎందుకు అంటాం చెప్పుర్రి. మరి ఈ లొల్లి ఏడయిందంటే అసెంబ్లీ కాడికి ఆశాలు వస్తుండ్రని పోలీసులకు ఎరకయ్యి నడమలనే ఆపి ఆడోళ్ళని కూడా చూడకుండా గొర్రెలను కదా గొర్ర గుంజుకపోయినట్టే గుంజుకపోయి డీసీఎం లేచి ఎటు పడితే అటే కొడుతుర్రట. అయ్యా పోలీసులారా, అసలు మీకు వాళ్ళు మహిళల లెక్క కనిపిస్తలేరా? లేకుంటే వాళ్ళు మనుషులే కాదు అనుకుంటురా? రక్షణ కల్పించవలసిన పోలీసులైన మీరు ఇట్లా లాఠీలతోని కొట్టుకుంటా ఆడోళ్లను తిప్పలు పెట్టుడు కరెక్టేనా? ఇదేనా ప్రజాప్రభుత్వము? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా పాలకులం కాదు సేవకులమని చెప్పుకునే షై పార్టీల పనితనం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా షై సర్కారు సచివాలయం మీద డ్రోన్లను ఎగిరేపించిందట. మరి ఎన్ని డ్రోన్లు పెట్టిర్రు, ఎంతమంది వీటిని ఎగిరేస్తుర్రు, డ్రోన్లు ఎగిరినాక ఏమేమి కనబడుతున్నాయి, గెలిచిన 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు కూడా అమలు కాని ముచ్చట ఆ డ్రోన్లు చూపిస్తున్నాయి. ఇది మనం కూడా చూద్దాం పారి. అగో సీఎం రేవంతాల సారు పోటువ మస్తు వచ్చింది కదా. చీకట్ల సుక్కల లెక్క ఆకాశంలో సీఎం సారు పోటువ చూడండి ఎట్లున్నదో. అచ్చం సుక్కల చంద్రుని లెక్కనే అనిపిస్తున్నట్టు కొడతలేదు. మరిట్లా షై సర్కారు చేస్తున్న విజయోత్సవాలల్లా ఎన్నికల ముంగడ చెప్పిన 6 గ్యారెంటీలు, ఏడాదిలో చేసిన పథకాలను ఓటెనక ఓటి గాలిలో మేడలు కట్టినట్టు గాలినే లేపుకుంటా గాలి మేడలు చూపెడుతున్నట్టు లేదు. మొదలే తెలంగాణ రాష్ట్రం బొమ్మను చేసి అటెనక సిక్కి సీఎం రేవంతాల సారు పోటువను కూడా చేసిండ్రు. మహాలక్ష్మి పథకం గురించి, రైతన్నల గురించి, ఇందిరామ్మ ఇండ్ల గురించి, ఏడాదిల నిరుద్యోగులకు ఇచ్చిన నౌకర్ల గురించి ఇట్లా ఒక్కొక్కటి అన్ని కూడా డ్రోన్లతోని చూపెట్టిండ్రట. అయా సీఎం రేవంతాల సారు, ఒదికు మీ షై సర్కారు ఏలువడిలా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. ఎన్నికల ముంగడ అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు కూడా అమలు చేయకపోతిరని పబ్లిక్కు నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటుంటే డ్రోన్ల షో పెట్టుడేందో, ఇట్లా కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం గాలే కలుపుడేందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
సీఎం రేవంత్ సార్ ఫోటోకు ట్రాన్స్జెండర్స్ అందరు కలిసి పాలాభిషేకాలు చేస్తుర్రు. ప్రజాపాలన విజయోత్సవాలలో ఇజ్రాలకు పింఛని ఇస్తామని ఇట్లా అన్నడా ఎట్లా, లేకుంటే వాళ్ళు కూడా రోడ్ల మీద బిచ్చమెత్తుకునుడు ఎందుకు, అందరికీ కూడా మహిళలకు ఇచ్చినట్టు రుణాలు ఇచ్చి దందాలు పెట్టుకోమని అన్నడా ఎందుకో ఏం కథనో చూద్దాం పారి. ఇన్నరా జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న అనుకుంటా పాల ప్యాకెట్లు పట్టుకొని ఇట్లా కాయస్గా సీఎం సారు ఫ్లెక్సీల మీద పాలుగో మరిస్తురు. అగో మరి ఇట్లా పరిగట్టుకొని ఎందుకు పాలాభిషేకాలు చేస్తుర్రు అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు పెద్ద ఆలోచన చేసి ఇజ్రాలను కొంతమంది చిన్నసూపు చూస్తుర్రు అని ఇషారా చేసి మాకు ఇలువెచ్చేటట్టు మంచి పనులు చూపెట్టి మాకు నౌకర్లు ఇస్తుండని సంబురం ఆపుకోలేక ఇట్లా చేస్తురట. అయ్యా రేవంత్ సారు వాళ్ళు కూడా ఆత్మగౌరవంగా బతకాలని వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. వాళ్ళు కూడా మనసులే, వాళ్ళ రాత కొద్ది వాళ్ళ బతుకులు అట్లున్నాయి. వాళ్ళు కూడా మందిల ఇల్వ కొద్ది బతకాలని మంచి గురమే చేసిర్రు. అట్లనే తతిమోళ్ళందరిలా చదువుకున్నోళ్ళ కంటే ఉద్యోగాలు ఇస్తారు. మరి చదువుకోనోళ్ళ ముచ్చటేంది, వాళ్లకు కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు ఇస్తారా అంటే ట్రాన్స్జెండర్లు కూడా బాకీలు తీసుకొని ఏమన్నా దందాలు పెట్టుకొని బతుకుతారు. ఏడ సపోర్ట్లు కొట్టుకుంటా అడుక్కోవాల్సిన కర్మ కూడా వాళ్లకు ఉండదు. అట్లా కూడా ఆలోచన చేస్తారా అంటే మీకు పాలాభిషేకాలు ఏం కర్మ సారు, పంచామృత అభిషేకాలే చేస్తారంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో చదువుకునే పిల్లలకు మళ్ళా ఫుడ్ పాయిజన్ అయిందట. నిన్ననే కదా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లల సౌలతుల మీద ఫోన్ల వీడియో కాల్ మాట్లాడి మరీ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండు. మంత్రి గారి మాటకు కూడా ఎలివియకుండా ఉన్న బడేళ్ళు ఎవరు అంటారా చూపెడతా పాండ్రి. ఇగో ఇట్లా డాక్టర్లకు చూపెట్టుకుంటున్న పిల్లలందరికీ కడుపు నొప్పి లేచిందట. నాగర్ కర్నూలు జిల్లా నాగనూలు కస్తూర్బా గాంధీ బాలికల బడిలా చదువుకునే పిల్లలకు పురుగుల అన్నం పెడితే ఇట్లా అందరికీ కక్కుడు బయలు పెట్టి ఆసుపత్రికి వచ్చిర్రట. ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మందికే ఫుడ్ పాయిజన్ అయిందట. ముఖ్యమంత్రి రేవంత్ సారు పొన్నం ప్రభాకర్ సారు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు జరగవలసిన నష్టం అంతా జరిగిపోయినాక అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటి సంది గురుకులాల్లో అన్ని దగ్గరలో అందరికీ ఒక్క రకం బువ్వనే పెడతాము. అది కూడా 2 పూటల ఉండి 2 మాటల ఉడుకుడుకు పొగలు ఎల్లే బువ్వ పెడతాము. ఆ బువ్వను మొదలు ప్రిన్సిపల్ సారే రుచి చూడాలే అంటిరి. ఖుద్దు ముఖ్యమంత్రి అయినాక మీరు చెప్పినాక కూడా ప్రభుత్వం పెట్టే ఆ పాడుమల్లె కూడు తినేదందుకు మేమన్నా గతిలేలోన్లమా అని గవర్నమెంట్ అధికారులు తింటలేరా? ఓ రేవంత్ సారు మీకే ఇలువ ఇయ్యని ఉద్యోగులు మీ చదువుల శాఖలో ఉన్నారా ఎట్లా? వాళ్ళ సంగతి ఏందో గట్టిగా అరుచుకొని సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం బడి పిల్లల దగ్గరికి పోయింది. ఓదికు ప్రజాపాలన విజయోత్సవాలు అనుకుంటా కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల కానుంచి ముఖ్యమంత్రి రేవంత్ సార్ దాకా అందరూ పండగ చేసుకుంటుంటే పని కట్టుకొని స్కూల్ పిల్లల తానికి పోయి అంత ఇగురంగాల పనేం చేసింది అంటారా చూడుర్రి. షేయ్ సర్కారు వచ్చిన కాడ నుంచి చదువుల శాఖ మొత్తం సత్రోలు అయిందంటే ఇప్పుడు ఇట్లా ఎమ్మెల్యే మేడం వచ్చిందని బడి పిల్లలతోనే డ్యాన్సులు చేసుకుంటా ఎదుర్కొచ్చిర్రు. అమ్మా యశస్విని రెడ్డి మేడం గారు, మరి మీ షేయ్ సర్కారు వచ్చినాక చింతలు లేకుండా చేస్తామన్నారు. ఇప్పటి వరకు చదువుల శాఖను సత్రోలు చేస్తురి. గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, రాష్ట్రాన్ని పచ్చగా ఎగురు పెట్టిస్తామంటిరి. గెలిచి ఏడాది అవుతున్నా చేయకపోబడితిరి. పోరగాళ్ళ గురించి అరుచుకునేందుకు మంచిగానే వచ్చిండ్రు. దినాం కూడా ముఖ్యమంత్రి సార్ చెప్పినట్టు ఉడుకుడుకు బువ్వ పెట్టుమానుండ్రి. ముఖ్యంగా అందులుండే టీచర్లు సార్లు ఆ బువ్వను మొదలు రుచి చూడమనుండ్రి. అట్లా కూడా అడ్డమైన కూడే పెడతారేమో. ఒక పని చేయండి మేడము, రోజో శాఖ నుంచి 2-3 గవర్నమెంట్ ఉద్యోగులు పూటకోసారా బడికాడికి పోయి భోజనం చేసే సౌలతు చేయండ్రి. అట్లనన్నా మంచాన్నం పెడతారేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.